ఉత్తరాంధ్ర అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏపీ గర్వించదగ్గ మెగా ప్రాజెక్ట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రన్వే సిద్ధమవుతోంది. టెర్మినల్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. జూన్ నాటికే విమానాలు ల్యాండ్ అయ్యేలా ఏర్పాట్లు ముమ్మరమయ్యాయి. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభానికి కౌంట్ డౌన్ షురూ. ఎయిర్పోర్టుకు చేరాలంటే తప్పని ట్రాఫిక్ కష్టాలు. వేగంగా సాగుతున్న మాస్టర్ ప్లాన్ రోడ్ల పనులు. సమయం తక్కువ, సమస్యలు ఎక్కువ. భూసేకరణ, అటవీ అనుమతులే ప్రధాన అడ్డంకి. అంతా బాగుంది కానీ అసలు చిక్కంతా ఇక్కడే మొదలైంది. విమానాశ్రయం అయితే వస్తోంది కానీ అక్కడికి వెళ్ళడానికి రోడ్లేవి. విశాఖ నుంచి భోగాపురం వెళ్లాలంటే గంటల తరబడి ట్రాఫిక్ లో నలిగిపోవాల్సిందేనా? ప్రయాణికుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్న ఈ కనెక్టివిటీ కష్టాలను విశాఖ ప్రజానాయకులు ప్రభుత్వానికి పదే పదే గుర్తు చేస్తున్నారు. విశాఖపట్నం ఇప్పుడు గ్లోబల్ సిటీగా ఎదుగుతోంది. ఐటీ కంపెనీలు, భారీ పెట్టుబడులతో నగరం టేకాఫ్ అవుతోంది. ఈ క్రమంలో భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రావడం చారిత్రక అవసరం. అయితే ప్రస్తుతం ఉన్న రోడ్ల పరిస్థితి చూస్తే వాహనదారులకు కత్తి మీద సామే. ఇప్పటికే నగరమంతా ట్రాఫిక్ సమస్యలతో అతలాకుతలమవుతోంది. అయితే విశాఖ నగరం నుంచి భోగాపురం చేరుకోవాలంటే కనీసం 3 నుంచి 4 గంటల ముందే బయలుదేరాల్సిన పరిస్థితి. ఈ ట్రాఫిక్ గండం నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వం 7 మాస్టర్ ప్లాన్ రోడ్లను తెరపైకి తెచ్చింది. ప్రస్తుత ఆ రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉందో చూద్దాం. తిమ్మాపురం నుండి మారిక వలస వరకు ప్రస్తుతం పనులు సాగుతున్నాయి. అడవివరం నుండి సొంట్యాం మధ్యలో 85% భూసేకరణ పూర్తయి పనులు ప్రారంభమయ్యాయి. మరికొంత భూమి సేకరణకు అటవీ శాఖ అనుమతుల కోసం ఎదురు చూస్తున్నారు. తాళ్ల వలస నుండి నేరెళ్ల వలసకు ఈ ప్రాంతంలో కొండలను తవ్వి మరీ రోడ్డు నిర్మిస్తున్నారు. బోయపాలెం నుండి కాపలుప్పాడకు 94% భూసేకరణ పూర్తయినా మిగిలిన చోట పనులు పెండింగ్ లోనే ఉన్నాయి. వేపగుంట నుండి పినగాడి జుత్తాడకు భూసేకరణ 70% దగ్గరే ఆగిపోయింది. భీమిలి నుండి దొరతోటకు అనుమతులు రావాల్సి ఉంది. అనుకున్న సమయానికి ఈ రోడ్ల ప్రాజెక్టులు అవ్వకపోతే ప్రజలకు ముచ్చెముటలు పట్టిస్తుంది విశాఖలో ట్రాఫిక్ సమస్య. ఈ క్లిష్ట పరిస్థితిపై విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అసెంబ్లీ వేదికగా కీలక సూచనలు చేశారు. ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూనే కనెక్టివిటీ లేకపోతే ప్రయాణికులు ఎదుర్కొనే ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. సుమారు 6,300 కోట్లతో నిర్మించబోయే ఆర్కే బీచ్, భీమిలి, భోగాపురం 6 లైన్ల కోస్టల్ కారిడార్ పూర్తయ్యే వరకు ప్రయాణికులకు ప్రత్యామ్నాయం చూపాలి. అప్పటి వరకు ప్రస్తుత విశాఖ ఎయిర్పోర్టును మూసివేయకుండా కనీసం 2 ఏళ్ల పాటు డొమెస్టిక్ సర్వీసులనైనా అక్కడ కొనసాగించాలని డిమాండ్ చేశారు. అధ్యక్ష, ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అధ్యక్ష, మన భోగాపురం ఎయిర్పోర్ట్ అధ్యక్ష, విశాఖపట్నం దగ్గరలో భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎంతో అద్భుతంగా తయారైన ఎయిర్పోర్ట్ అధ్యక్ష. చాలా వండర్ఫుల్ ఎయిర్పోర్ట్ అనే భావన ఉన్నప్పటికీ కూడా అధ్యక్ష, యాక్చువల్ గా విశాఖ వాసులకైతే మాత్రము ఆందోళన చాలా ఎక్కువ ఉంది అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. దానికి కారణం ఏంటంటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ జూన్ 2026 లో సుమారు 25వ తారీఖు 24వ తారీఖు జూన్ 2026 లో ఓపెన్ అవుతుందని చెప్పి తెలియజేయడం జరిగింది అధ్యక్ష. దీంట్లో ఇంకా ఇప్పుడే మన వైజాగ్ టేకాఫ్ అవుతుంది అధ్యక్ష. ఎంతో మంది ఇన్వెస్టర్స్ వస్తున్నారు, ఐటీ కంపెనీస్ వస్తున్నాయి అధ్యక్ష. టీసీఎస్ వస్తుంది, కాగ్నిజెంట్ వస్తుంది, గూగుల్ వస్తుంది, ఎన్నో సుమారు ఒక 15 ఐటీ కంపెనీస్ వస్తున్నాయి అధ్యక్ష. పెద్ద ఎత్తున వస్తున్నాయి కాబట్టి చాలా మంది జనం కూడా పెరిగి ఎక్కువ ఉంటుంది అధ్యక్ష. దీనికి మనకి భోగాపురానికి రోడ్ కనెక్టివిటీ ఇంకా పూర్తిగా అవ్వలేదు అధ్యక్ష. రోడ్ కనెక్టివిటీ అవ్వకుండా ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిన తర్వాత అప్పుడు రోడ్లు మనం ఇప్పుడు చేస్తున్నారు అధ్యక్ష ఆల్రెడీ, బట్ ఇట్ టేక్స్ టైం.
సో ప్రాపర్ కనెక్టివిటీ వచ్చే వరకు అధ్యక్ష విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను కూడా కంటిన్యూ చేయవలసిందిగా తమరి ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అఫ్ కోర్స్ ఏదో ఇది జరగదు అని చెప్పి ఏదో చాలా మంది చెప్తున్నారు. జరగటము జరగకపోవటము ఆ ప్రయత్నం మనం చేయవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుసంధాన రహదారుల పురోగతిని ఇటీవలే విశాఖ ఎంపీ శ్రీ భరత్ విఎంఆర్డీఏ కార్యాలయంలో నిర్వహించిన సమగ్ర సమావేశంలో సమీక్షించారు. విమానాశ్రయానికి కీలక నగర కూడళ్లను అనుసంధానించే బీచ్ కారిడార్ ప్రతిపాదనపై చర్చించారు. ఈ కారిడార్ ద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గడం, ప్రయాణ సమయం తగ్గించడం, అలాగే విశాఖపట్నం భవిష్యత్ అభివృద్ధికి అనుగుణంగా మౌలిక వసతులను బలోపేతం చేసే లక్ష్యాలపై చర్చించారు. భూసేకరణ, పునరావాసం తదితర అంశాలకు సంబంధించిన ప్రజా ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని పారదర్శకంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు మొక్కుబడిగా సమీక్షలు చేయడం ద్వారా సమస్యను అధిగమించడం కష్టం. కాబట్టి పలు ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన మంత్రులతో చర్చలు జరిపి త్వరగతిన అనుమతులు మంజూరు చేయించడం వల్ల సమస్య తొందరగా గట్టెక్కే అవకాశం ఉంటుంది. మే నాటికి రోడ్లన్నీ పూర్తి చేస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో భూసేకరణ సమస్యలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. జూన్ నెలకు ఇంకా కేవలం 4 నెలలే సమయం ఉంది. ఈలోపు ఈ 7 రహదారులు పూర్తయి భోగాపురానికి సుగమైన బాట వేస్తాయా, లేక ప్రయాణికుల ట్రాఫిక్ నరకాన్ని చవి చూడాల్సి వస్తుందా అనేది వేచి చూడాలి.